మనిషి శరీరం ఆలోచించి చూస్తే ఇది మనం ఈ భూమి మీద తిరగడానికి వేసుకున్న ఒక సూపర్ అడ్వాన్స్డ్ సూట్ లాంటిది కదా. దీన్నే మనం ఎర్త్ సూట్ అని పిలుచుకుందాం. అసలు ఈ సూట్ ఒకే ఒక్క చిన్న కణం నుండి ఎలా తయారవుతుందో తెలుసుకునే కథ ఇది. ఇది మనందరి కథ, మన ప్రారంభపు కథ. అంతా మొదలయ్యేది ఇక్కడే, ఒకే ఒక్కదానితో. ఒకటి. ఈ ఒక్క సంఖ్య వెనకే ఓ అద్భుతమైన ప్రయాణం దాగుంది. అవును, ఆ ఒక్కటే, ఒకే ఒక్క కణం. మరి ఆ కణంలో ఏముంది? ఒక పూర్తి మనిషిని తయారు చేయడానికి కావాల్సిన మొత్తం బ్లూ ప్రింట్, అంటే డిజైన్ ప్లాన్ మొత్తం అందులోనే ఉంటుంది. ఊహించండి, కంటికి కూడా కనిపించని ఒక చిన్న కణంలో ఒక విశ్వమంత సమాచారం అన్నమాట. సరే, మన కథలో మొదటి అంకంలోకి వెళదాం. అదే ద బ్లూ ప్రింట్. అసలు ఆ ఒక్క కణంలో ఎంత సమాచారం దాగుందో ఓసారి చూద్దాం. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ మొదటి కణాన్ని జైగోట్ అని పిలుస్తారు. ప్రతి మనిషి కథ మొదలయ్యేది ఇక్కడే. మనం ఇందాకనుకున్న ఎర్త్ సూట్ ఉంది కదా, దాని నిర్మాణ ప్లాన్ మొత్తం ఈ జైగోట్లో లాక్ అయి ఉంటుంది. అద్భుతం ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. మరి సమాచారం అంటున్నాం కదా, ఇంతకీ అదెంత? చూడండి ఈ సంఖ్య, 300 కోట్లు. అవును, ఆ ఒక్క చిన్న కణంలో 300 కోట్ల జన్యు అక్షరాలుంటాయి. ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద లైబ్రరీలోని పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చి ఒక్క ఇసుకరేణువులో కుక్కేసినట్టన్మాట. ఆ సమాచారం పొడవెంతుంటుందో తెలుసా? ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక మనిషి శరీరంలోని డిఎన్ఏ మొత్తాన్ని ఒక దారంలా సాగదీస్తే అది భూమి నుండి సూర్యుడికి వెళ్ళి మళ్ళీ వెనకి అలా 340 సార్లు ప్రయాణించగలదట. అంటే మనలో ప్రతి ఒక్కరి లోపల ఇంత పెద్ద రహస్యం దాగి ఉందన్నమాట. ఓకే, బ్లూ ప్రింట్ రెడీ. ఇక నెక్స్ట్ ఏంటి? అసెంబ్లీ లైన్ స్టార్ట్ అవ్వాలి. అంటే నిర్మాణం మొదలవ్వాలి. ఇప్పుడు మనం కథలో 2వ అంకంలోకే వచ్చాం. కేవలం 8 వారాల్లో ఆ బ్లూప్రింట్ నుండి ఒక శరీర ఆకారం ఎలా వస్తుందో చూడబోతున్నాం. బహుశా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నిర్మాణం ఇదేనేమో. ఈ టైంలైన్ ఓసారి చూడండి, అద్భుతంగా ఉంటుంది. మొదట ఒక కణం కొన్ని రోజుల్లోనే కణాల ముద్దగా మారుతుంది. తర్వాత చూడండి, 22వ రోజుకే గుండె నాళం ఏర్పడి కొట్టుకోవడం మొదలవుతుంది. 8 వారాలు వచ్చేసరికి, అంటే కేవలం 2 నెలల్లో చేతివేళ్లు, కాలివేలు కూడా వచ్చేస్తాయి. కంటికి కనిపించని ఒక చుక్క నుండి స్పష్టమైన ఆకారం సంతరించుకోవడం నిజంగా అద్భుతం కదా. ఆ టైంలైన్లో ఒకరోజు చాలా చాలా ముఖ్యం, 22వ రోజు. ఆ రోజు ఈ ఎర్త్ సూట్కి పవర్ స్విచ్ ఆన్ చేసినట్టుగా ఒక సంఘటన జరుగుతుంది. అదే మొదటి గుండె చప్పుడు. మన ఎర్త్ సూట్ ఇంజిన్ స్టార్ట్ అయిన క్షణమది. ఆ చిన్న గుండె కొట్టుకోవడం మొదలుపెట్టి రక్తాన్ని పంప్ చేస్తూ మిగిలిన భాగాలు నిర్మించడానికి కావలసిన శక్తిని అందిస్తుందన్నమాట. జీవం యొక్క మొదటి టిక్ టిక్ అదే. సరే, నిర్మాణం వేగంగా జరుగుతోంది, ఇంజిన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కథలో 3వ అంకంలోకి వచ్చేశాం. కమింగ్ ఆన్లైన్ అంటే ఈ సూట్ యొక్క సెన్సార్లను, ఇతర సిస్టమ్స్ను యాక్టివేట్ చేసే సమయం అన్నమాట. 8వ వారం ముగిసేసరికి ప్రధానమైన అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. ఆ దశ నుంచే పిండాన్ని ఫీటస్ లేదా గర్భస్థ శిశువు అని అంటారు. అంటే బేసిక్ స్ట్రక్చర్ మొత్తం రెడీ అయిపోయింది. ఇకపై జరగాల్సిందంతా ఫైన్ ట్యూనింగ్ ఇంకా ఎదుగుదల మాత్రం. దాదాపు 26 వారాల వయసులో ఈ సూట్లో ఒక ముఖ్యమైన సెన్సర్ ఆన్ అవుతుంది, అదే వినికిడి. అప్పటినుంచే గర్భంలో ఉన్న శిశువు బయటి ప్రపంచంలోని శబ్దాలను వినగలదు. మరీ ముఖ్యంగా తల్లి గొంతుని గుర్తుపట్టగలదు. బయటి ప్రపంచంతో ఏర్పడే మొట్టమొదటి బంధం ఇదే. అయితే ఈ ఎర్త్ సూట్ తయారీ పుట్టుకతోనే ఆగిపోదు. అది కేవలం హార్డ్వేర్ నిర్మాణం మాత్రమే. ఇప్పుడు దాని ఆపరేటింగ్ సిస్టమ్, అంటే మెదడుని వైరింగ్ చెయ్యాలి. మన కథలో 4వ అంకమిది. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే మొదలవుతుంది. పుట్టిన తర్వాత మెదడు ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి. పుట్టినప్పుడు పెద్దల మెదడు సైజులో కేవలం 25% ఉంటే, ఏడాదికే అది డబుల్ అవుతుంది. ఇక 3 ఏళ్లొచ్చేసరికి ఏకంగా 80% సైజుకి చేరుకుంటుంది. ఈ వేగవంతమైన పెరుగుదల లోపల జరగబోయే అద్భుతమైన వైరింగ్ కోసం ఒక ప్లాట్ఫామ్ను సిద్ధం చేసినట్టు. ఇప్పుడు మెదడు వైరింగ్ గురించి ఓ నమ్మలేని సంఖ్యను చూడబోతున్నాం. 10 లక్షలు, అంటే 1 మిలియన్. ప్రతి సెకండ్కి దేని గురించి మాట్లాడుతున్నామో ఏమైనా ఐడియా ఉందా?
ఇదిగోండి అసలు విషయం. జీవితంలో మొదటి కొన్ని సంవత్సరాలు ప్రతి సెకండ్కి 10 లక్షలకు పైగా కొత్త మెదడు కనెక్షన్లేర్పడతాయట. ప్రతి సెకండ్కి. మనం చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి మాట, ప్రతి స్పర్శ ఇవన్నీ కలిసి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రోగ్రామ్ చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లక్షలాది కనెక్షన్లు గాల్లోంచి ఊడిపడవు. వాటిని నిర్మించాలి. ఎలా? మాట్లాడటం, చదవడం, పాడటం, ఆడుకోవడం, ప్రేమగా స్పందించడం. ఇలాంటి మంచి అనుభవాల ద్వారానే ఆ కనెక్షన్లు బలపడతాయి. మన మెదడును మన అనుభవాలే తీర్చిదిద్దుతాయి. సరే, మన ఎర్త్ సూట్ అయితే తయారైపోయింది. హార్డ్వేర్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వైరింగ్ అవుతోంది. ఒక కణం నుండి మొదలై ఇంత సంక్లిష్టమైన యంత్రంగా మారింది. కాని ఈ అద్భుతమైన జీవ యంత్రానికి నిజంగా ప్రాణం పోసేదేంటి? ఆ స్పృహ, ఆ చైతన్యం, అది ఎక్కడ్నించి వస్తోంది? బహుశా ఈ ప్రయాణం కేవలం భౌతికమైన నిర్మాణం మాత్రమే కాదేమో, అంతకు మించి ఇంకేదో ఉందేమో.